ఓకే హనుమంతరావు గారు మీకు ఫుట్బాల్ మ్యాచ్ ఎలా అనిపించిందో మీ మాటలు చాలా బాగుందిరా బాబు. ఫుట్బాల్ అంటే ఎట్టుంటదంటే అరే మామూలుగా లేదురా నాయన, ఏం ఊరుకుడురా బిడ్డ, వీళ్ళు ఎమ్మెల్యేలా లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్స్ లా అర్థమైతే లేదు. ఒక ఊరుకుడు కాదు, అద్భుతంగా చేసిర్రు. కానీ ఒక మాట మెచ్చుకోవాలిరా బిడ్డ, అరే సీఎం గారు అంటే ఎంతో అనుకున్నా గాని 5 గోళ్ళు అయినాయిరా బిడ్డ. ఒక మ్యాచ్ లో 5 గోళ్ళు అయితే 4 గోళ్లు సీఎం గారే గోల్ చేసిర్రు. ఏం ఊరుకుడది, ఏం కొట్టుడు బిడ్డ. చాలా అద్భుతమైన విషయం. మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నాట్ ఓన్లీ పొలిటికల్ స్పోర్ట్స్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన అద్భుతంగా స్పోర్ట్స్ లో కూడా అద్భుతంగా ఆయన ప్రతిభను చూపిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పేరిట ఈ రోజు మన స్పోర్ట్స్ తెలంగాణ స్పోర్ట్స్ విషయంలో మరి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుర్రా బిడ్డ, గట్టిగా కొట్టాలి. 4 గోళ్లు చేయడమే కాదు, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తెలంగాణ పేరు ప్రఖ్యాతలు నిలబెడుతున్నటువంటి గొప్ప తెలంగాణ ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకుంటున్న తల్లి. థ్యాంక్ యూ. ఆల్రైట్, కబడ్డీ మ్యాచ్ మొదలు పెట్టేస్తున్నాము. టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి ఆడుతున్నారు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు, గౌరవ క్రీడా శాఖ మంత్రి గారు ఇంకోవైపు. ఎవరు గెలుస్తారో చూద్దాం మనం వాళ్ళ వైపు. ఎటువంటి తొందర చేయొద్దు చెప్తున్నాము. స్పీకర్ గారు, చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఉన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటారు. అరే ఫస్ట్ రౌండ్ లోనే మినిస్టర్ గారిని ఇట్లా టీమ్ క్రీడా శాఖ మంత్రి గారు బరిలో దిగారు. 2 పాయింట్లు అంతేనా? గడిమ బొద్దు గారు 2 పాయింట్స్, శ్రీపాల్ గారు 3 పాయింట్స్, కొండయ్య గారి మదన్ మోహన్. ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ ముగ్గురిని ఒకేసారి టచ్ చేసి 3 పాయింట్స్ తీసుకొచ్చారు. ఓవరాల్ గా టీమ్ ఏ కి 4 పాయింట్స్. కానీ ఇప్పుడు టీమ్ బి పాయింట్ సెక్యూర్ చేస్తుందా? టీమ్ బి పాయింట్ సెక్యూర్ చేస్తుందా? టీమ్ ఏ లైన్అప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అరే ఎంపైర్ బ్యాలెన్స్ చేయండి భయ్ మీరు. ఇంకొక పాయింట్ వచ్చింది టీమ్ ఏ. ఆది శ్రీనివాస్ గారు మెంబర్ అవుట్ అవడం వల్ల టీమ్ ఏ కి ఇంకొక పాయింట్ వచ్చింది. మొత్తం ఇప్పుడు 5 పాయింట్లు టీమ్ ఏ కి. బట్ టీమ్ బి పాయింట్ల ఖాతా మొదలు పెట్టాల్సిందే. సార్ టీమ్ బి 1 పాయింట్. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఒక్క నిమిషం, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు బరిలో దిగి పాయింట్ సాధించలేకపోయారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు సాధించొచ్చారు. టీమ్ బి ఇప్పుడు మొత్తం 2 పాయింట్స్. బీర్ల ఐలయ్య గారు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బరిలో దిగారు. పాయింట్ సాధించారు. 1 పాయింట్ టు టీమ్ ఏ. 1 పాయింట్ టు టీమ్ ఏ. ఇందాక రామచంద్ర నాయక్ గారు మినిస్టర్ సార్ ఇందాక అవుట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేసారు. మొత్తం మీద టీమ్ ఏ 6 పాయింట్స్, టీమ్ బి 2 పాయింట్స్. కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు టీమ్ ఏ 5 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్స్ లో ఉన్నారు. టీమ్ బి వచ్చారు ఇప్పుడు, రైడింగ్ లో ఉన్నారు టీమ్ బి. రాజ్ ఠాకూర్ గారు సైజ్లింగ్ చేస్తున్నారని ఆరోపణ వస్తుంది. ఇక్కడ బెదిరిస్తున్నారు మీరు. టీమ్ బి రైడింగ్ లో ఉన్నారు. టీమ్ ఏ డిఫెండ్ చేస్తుంది.
1 పాయింట్ టీమ్ ఏ కి మళ్ళీ వచ్చింది అవుట్ అవడం వల్ల టీమ్ బి మెంబర్. శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ మిర్యాలగూడ బరిలో దిగుతున్నారు. వారు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు. పాయింట్స్ అనౌన్స్ చేయాలి. గ్రౌండ్ చేంజ్. ఆఫ్టర్ గ్రౌండ్ చేంజ్ టీమ్ హాఫ్ టైం తర్వాత గ్రౌండ్ చేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు టీమ్ ఏ మొత్తానికి 6 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్లు ఉన్నారు. గ్రౌండ్ చేంజ్ చేసాము, హాఫ్ టైం అయింది. విషింగ్ టీమ్ బి ఆల్ ద బెస్ట్. 6-2 4 పాయింట్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి టీమ్ బి కి ఆల్ ద బెస్ట్. శంకర్ నాయక్ గారు పాయింట్ సాధించారు. శంకర్ నాయక్ గారు 2 పాయింట్లు సెక్యూర్ చేసి మరీ వెళ్లారు. టీమ్ ఏ 8 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్లు. అవుట్. టీమ్ బి లాస్ట్ point. Team A lost a point. Team B secured one. 8-3. అశ్వరావుపేట శాసనసభ్యులు రావు గారు. Team A point again. 9. Team A 9. Team B 3 points. Last 3 minutes. Team B already ఒక పాయింట్ సెక్యూర్ చేశారు. Alright, one more point. Team B 4 points. Team A 8 points. తీన్మార్ మల్లన్న గారు పాయింట్ సాధించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే గారిని అవుట్ చేసి. Sorry, Team B 2 వాటికి points. శ్రీహరి గారు. అరే మా స్పోర్ట్స్ మినిస్టర్ మీద ఇంతమంది ఇట్లా 4 members ని అవుట్ చేశారు. 4 పాయింట్లు సాధించారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు. గట్టిగా చప్పట్లు. ఆల్రెడీ టీమ్ ఏ 8 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 9 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 4 పాయింట్లతో 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. లాస్ట్ 2 minutes 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. టీమ్ బి పాయింట్స్ సాధించలేకపోయారు. లాస్ట్ 1.5 minutes రైడర్ అవుట్ ఇందాక. Wow. Team A gets 1 more point. Coach. Team B ఇప్పుడు అటాక్ చేస్తున్నారు టీమ్ A ని. Oh shit. Alright, టీమ్ B కి మళ్ళీ ఒక పాయింట్ పోయింది. టీమ్ A 14 పాయింట్లు, టీమ్ B 4 పాయింట్లు. ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute. 4 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ బి, 14 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ ఏ. ఈ లాస్ట్ పాయింట్ కూడా గెలుచుకొని వెళ్తారా? 1 more point. 15 points తో విన్ అయ్యారు టీమ్ ఏ. నాయక్ గారు అండ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్న టీమ్ 15 పాయింట్స్ తో, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారి టీమ్ 15 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్ కబడ్డీ కింగ్. శ్రీహరి గారు కబడ్డీ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు. గౌరవ శాసనసభ్యులకు తెలియజేయనది ఏమనగా ఈ పోటీలు రేపు కూడా మధ్యాహ్నం